తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాగృతి జనం బాట ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. 4 నెలల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామివారికి విన్నవించుకోవడానికి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని తెలిపారు. టీటీడీ అధికారులు ఆమెకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల కల్వకుంట్ల కవితతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు భక్తులు. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి